ఏపీలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసనలు తెలపాలంటూ తమ పార్టీ క్యాడర్ను కోరారు. నిండు సభలో రాజ్యాంగ నిర్మాతపై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాకు ఆంధ్రాలో అడుగుపెట్టే అర్హత లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమిత్ షా టూర్ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అమిత్ షా ఏపీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, క్యాడర్కు పిలుపునిస్తున్నామన్నారు. అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల అమిత్ షా దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశద్రోహంతో సమానమని, నిండు సభలో అంబేద్కర్ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశద్రోహి అని ఆరోపించారు. దేశద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా, అమిత్ షాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయకుండా ఆయనకు అతిథి మర్యాదలు చేసేవాళ్లు కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్టేనన్నారు. అమిత్ షా వేదిక పంచుకునే పార్టీలు, మౌనంగా ఉండే పార్టీలు దేశానికి ద్రోహం చేస్తున్న పార్టీలేనని ఆమె విమర్శించారు. రాష్ట్రంలోని దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ ప్రజల మీద గౌరవం ఉంటే కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు ప్రతిపక్ష వైసీపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తూ షర్మిల ట్వీట్ చేశారు.